జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవకీదేవి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఐ కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం ముక్కంటి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నలుమూలల నుండి ప్రజల నుండి స్వీకరించిన PGRS రెవెన్యూ క్లినికల్లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కాలయాపనలు చేయకుండా వారికి సంతృప్తిని కలిగించే విధంగా పరిష్కారం చూపాలని అన్నారు. ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ ఏవో ఎన్వి నాంచారయ్య, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. మాట్లాడతారా? వేరే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు దాన్ని క్లీన్ చేశారు. అది వాల్యుబుల్ సైట్ పని. ఇలా ఇల్లు వాటర్ కూడా ట్యాక్సెస్ జనరల్గా అవుతుంది, స్పెసిఫిక్గా ఏం కావాలి, ఇష్యూస్ స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఉంటుందమ్మా అని అన్నారు. సర్వీస్ సర్వేగా ట్యాగ్ వేసి విఆర్ఓ గారిని లాగి కాగితాలు అది కాలపాట. అది కరెక్షన్ చేశారని